డిపిఆర్ ఏదైతే ఇచ్చిర్రో మీరు దాంట్లో సంవత్సరంన్నర కష్టపడ్డామని చెప్తున్నారు. ఈ 1.5 ఇయర్లో మీరు ఎన్ని ఎకరాలు దాన్ని సేకరించారు, ఎన్ని ఇండ్లు కూలగొడుతున్నారు, వాటి అంశం ఎక్కడ కూడా ప్రస్తావన రావట్లేదు. బాధితులు కనీసం అక్కడ ఎవరైనా ఉన్నారంటే అక్కడ లేరు. పర్యావరణవేత్తలు కూడా అక్కడ ఎవరూ లేరు. మేధావులతో కూడా చర్చ లేదు. అంటే ఒక స్టార్ హోటల్లో ఒక స్టార్గా మీరు కూర్చొని మీరు చేస్తున్నటువంటిది మీరు చేసినటువంటి అంశమే తప్ప అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉండాలా? నిజంగా కూడా కష్టపడ అంటే ఇప్పుడు వ్యాధి ఒకటైతే రోగికి మందు ఒకటి ఇచ్చినట్టు మీరు కూర్చొని డిసైడ్ చేసేసి మీరు సపోర్ట్ చేయండి అంటే ఎవరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఇంకొక విషయం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తూ 5 దశల్లో మూసీ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మొదటి విడతగానే ఏదైతే 5,000 కోట్లు అని చెప్పేసి గతంలో, ఇప్పుడు 6.5 నుంచి 7,000 కోట్లు అని చెప్పేసి క్లియర్గా నరసింహారెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. అంటే ఇట్లా రోజుకొక మాట మారుస్తూ అధికారులు ఒక రకంగా చెప్తున్నారు, ఇక్కడ నాయకుడు ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా మిగతా మంత్రులు ఒక రకంగా. అదేవిధంగా డిపిఆర్లో ఉన్నటువంటి అంశము ఏ విధంగా కూడా స్పష్టంగా ఎవరికి కూడా అర్థమయ్యే విధంగా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అక్కడ కనపడుతుంది.